భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రాములోరి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఏప్రిల్ 4న ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. గత 40 ఏళ్లుగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని, ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ తెలంగాణ దేవాదాయ శాఖ ఈసీకి లేఖ రాసింది. ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం తెలిపాయి. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం రేపటి కళ్యాణ మహోత్సవాన్ని లైవ్ ప్రసారం చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, భద్రాచల రాముని కళ్యాణం లైవ్ టెలికాస్ట్ కి సంబంధించి ఎందుకు ఇంత సీన్ క్రియేట్ అయింది? సౌజన్య, మీరు అన్నట్లు ఎప్పుడు కూడా లేదు. ఈ భద్రాచలం సంబంధించి ఈ కళ్యాణ కార్యక్రమానికి సంబంధించి ఎప్పుడు కూడా ప్రతి ఏటా కూడా ఈ లైవ్ ప్రసారం చేస్తూ ఉంటాం. దానివల్ల చాలా మంది, లక్షల మంది ప్రజలు ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారానే చూస్తారు. అయితే ఈసారి ఈ విషయంలో కొంత రాద్ధాంతమైంది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నదో అర్థం కాలేదు. అంటే రాష్ట్రంలో కోడ్ ఉన్నది, కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుంది అనే ఉద్దేశంతో తీసుకున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఈసారి లైవ్ టెలికాస్ట్ కు అనుమతించము అని చెప్పేసి చెప్పారు. అయితే దీని మీద ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2 సార్లు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. ఇది గత 40 ఏళ్లకు పైగా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి ఇది వరుసగా వస్తుంది. ప్రతి ఏటా కూడా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. గతంలో ఎన్నికల టైంలో, ఎన్నికల కోడ్ ఉన్న టైంలో కూడా లైవ్ టెలికాస్ట్ చేశాము. ఎన్నికల కోడ్కు దీనికి సంబంధం ఉండకుండా మీరు దీనికి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి 2 సార్లు లెటర్ రాశారు. అయినా ఎలక్షన్ కమిషన్ నుంచి రెస్పాన్స్ రాలేదు, ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా దీని మీద రాజకీయంగా కూడా కొంత రాద్ధాంతంగానే మారింది. రాజకీయ పార్టీల నేతలు కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఏదైతే పర్మిషన్ ఇవ్వను అని అన్నదో దానిపైన కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇవాళ మధ్యాహ్నం బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ కూడా ఈసీని కలిశారు. తర్వాత పర్మిషన్ అనుమతి ఇవ్వాలి, కంటిన్యూగా వస్తున్నటువంటి వారసత్వంగా ఉన్నది కాబట్టి దీనికి అనుమతి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో కొంత మళ్ళీ పునః పరిశీలించాలని చెప్పేసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ కలిశారు. ఆ తర్వాత ఇవాళ ఉదయమే కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఏదైతే రేపు లైవ్ టెలికాస్ట్ కు అనుమతి ఇవ్వాలో దాని విషయంలో కొంత అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తారు. ఇట్లా ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక రాజకీయంగా కూడా కొంత రాజకీయం చుట్టూ కూడా ఈ అనుమతి ఇవ్వకపోవడం అనేది రాద్ధాంతంగానే మారింది. ఇక ప్రభుత్వం కూడా 2 సార్లు లేఖ రాయడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో కొంత ఆందోళన అయితే నెలకొన్నది ప్రజల్లో కూడా. ఇది ప్రజల నుంచి కూడా పెద్ద వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే వరుస కంటిన్యూగా వస్తుంది, దీనికి ఎలక్షన్ కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది దేవునికి ఇది ఇట్లాంటి దాని విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఈ ఉల్లంఘనల పేరుతోని నిబంధనలు, ఆంక్షలు విధించడం సరైనది కాదు అని చెప్పేసి ఇవాళ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా దీని మీద పెద్ద రాంతంతమే జరిగింది. సో ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో స్పందించింది. ఆ స్పందించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి ఒక చిన్న నోట్ కూడా పెట్టారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు పాటిస్తూనే లైవ్ టెలికాస్ట్ చేసుకోవచ్చు, అనుమతి ఇచ్చింది అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక నోటు కూడా వచ్చింది. అయితే మొత్తానికి ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి ఈ పరిణామాల దృష్ట్యా మొత్తం ఎలక్షన్ కమిషన్ స్పందించి అనుమతి ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇక రేపు జరగబోయే ఈ కళ్యాణానికి సంబంధించి, శ్రీరామ కళ్యాణానికి సంబంధించి లైవ్ టెలికాస్ట్ చేసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. ఎలక్షన్ కమిషన్ కూడా కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఈసీ నుంచి ఒక లేఖ కూడా వచ్చినట్లు చెప్తా ఉన్నారు. అఫీషియల్ గా అయితే దాన్ని ఆ లేఖను బయటికి అయితే పెట్టలేదు, నోట్ అయితే రిలీజ్ చేయలేదు. కానీ అనుమతి ఇచ్చినట్లే తెలుస్తా ఉన్నది. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ వర్గాలు కూడా అదే చెప్తా ఉన్నాయి. రేపు మొత్తానికి ఇటు ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి రేపు జరిగే ఈ శ్రీరామ కళ్యాణానికి సంబంధించి లైవ్ టెలికాస్ట్ కు మాత్రం అనుమతి ఇచ్చింది. మొత్తానికి ఇక ఈ సాయంత్రం వరకు. థ్యాంక్ యూ.